అల్పపీడనానికి అనుబంధంగా బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. అటు నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా కదులుతున్నాయి. దీంతో మరో 2 రోజుల పాటు వర్షాలు ఇలాగే కొనసాగనున్నాయి. నిన్న నల్గొండ, దేవరకొండల్లో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలుచోట్ల వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. పలు చెరువులు నిండిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే పంటలు నీట మునిగాయి. అటు ఏపీలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. గుంటూరు, ప్రకాశం జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. వరద కారణంగా పలు గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి. ఇవాళ తీరం వెంట గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో హైదరాబాద్ తడిసి ముద్దైంది. ఉదయం నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. జుబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంచగుట్ట, అమీర్పేట, ఎస్ఆర్ నగర్, కూకట్పల్లి, మియాపూర్, ఖైరతాబాద్, కోఠి, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ లో వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. రహదారులు జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.